బెదిరింపుళ్ళు, ఒత్తుళ్ళు, నిందారోపణలు అన్నీ అయ్యాయి. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కొద్ది రోజుల క్రితం వరకు అమెరికా భారత్ మీద కారాలు మిరియాలు నూరింది. 500 టారిఫ్ అంటే సుంకాలు వేస్తామని బెదిరించారు. ప్రధాని మోదీ ట్రంప్ కు కాల్ చేయలేదన్న సాకుతో వాణిజ్య ఒప్పందాలను పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు వాషింగ్టన్ స్వయంగా దిగి వచ్చింది. మనం వెంటనే వాణిజ్య చర్చలు మొదలు పెడదామంటూ కబురు పంపింది. అమెరికా బెట్టు చేస్తే భారత్ ఖాళీగా కూర్చోలేదు. యూరోపియన్ యూనియన్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అంటే FTA దాదాపు పూర్తి చేసింది. ఇది జనవరి చివరి నాటికి ఖరారు కానుంది. ఇక ట్రంప్ విధించిన సుంకాల వల్ల ఇతర దేశాలు విలవిల్లాడాయి. కానీ భారత్ మాత్రం ద్విగుణీకృత ఉత్సాహంతో దూసుకెళ్లింది. బంగ్లాదేశ్ ఎగుమతులు 11% పతనమయ్యాయి. పాకిస్తాన్ ఎగుమతులు 30% పతనమయ్యాయి. వియత్నాం ఎగుమతులు 7%, చైనా ఎగుమతులు 19% పతనమయ్యాయి. కానీ మన భారత్ 50% సుంకాలు వేసినా సరే మన ఎగుమతులు ఏకంగా 22% పెరిగాయి. అమెరికా మాటల యుద్ధం చేస్తూ ఉంటే ప్రధాని మోదీ మౌనంగానే తన పని కానిచ్చేశారు. ఎగుమతులకు కొత్త మార్కెట్లను వెతికారు. వాణిజ్య పునాదులను గట్టి చేసుకున్నారు. ఫలితం ఇప్పుడు అమెరికాయే మాతో మాట్లాడండి అని అడుక్కుంటుంది. ఆత్మ నిర్భర్ భారత్, ఇది మన నవ భారతం.